తిరుపతి అలిపిరి దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ సివిఎస్ఓ పరిశీలించారు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదని వివరించారు. భక్తులకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు. టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వదర్శనం టోకెన్లు అయిపోవడంతో దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల దగ్గరకు వచ్చారని తెలిపారు. మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాలా. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి అలిపిరి దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ సివిఎస్ఓ పరిశీలించారు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదని వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి లైవ్ లో అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తుల విషయంలో టీటీడీ మరోసారి నిర్లక్ష్యం పట్టబయలైంది. అంటే తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సుమారు 15,000 ఎస్ఎస్జి టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది ఆఫ్లైన్ లో. అయితే అదేవిధంగా ఆ యొక్క టికెట్లు జారీ తర్వాత అటు పక్కనే ఉన్న మరొక కౌంటర్ లో కూడా అంటే 4 గంటలు అంటే 3-4 గంటల మధ్యలో కూడా ఒక దివ్య దర్శనం టోకన్లు కూడా జారీ చేస్తారు. అయితే సర్వదర్శనం టోకన్లు జారీ చేసి పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క ఒక్కసారిగా ఈ యొక్క భక్తుల రద్దీ ఒక్కసారిగా ఈ కౌంటర్ లో పడడంతో అక్కడున్న క్యూ లైన్ లో ఉన్న కొంతమంది భక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి ఇంకా 5 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఒక భక్తులు కూడా ఒక తిరుపతికి శ్రీవారి దర్శనార్థం తరలిరావడం, అదే విధంగా ఒక వరుస సెలవులు రావడంతో కూడా ఒక్కసారిగా యొక్క భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. అయితే గతంలో జరిగిన ఒక సంఘటనలన్నీ కూడా ఒక టీటీడీ ఒకసారి మననం చేసుకొని ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలాగా కూడా ఒక పెరుగుతున్న రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని అంచనా వేసి అనేక చర్యలు కూడా తీసుకున్నప్పటికీ ఒక్కసారిగా ఒక రద్దీ అమాంతం పెరగడంతో కూడా అక్కడ ఉన్న ఎవరైతే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంత ఇబ్బందుకు గురైన పరిస్థితి ఉంది. అయితే స్వల్ప తోపులాట్లు జరిగిన నేపథ్యంలోనే అక్కడ గందరగోళం పరిస్థితి నెలకొన్నట్లు కూడా పూర్తిగా తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే విజిలెన్స్ అధికారులు, మరోవైపు పోలీసులు, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పూర్తిగా పరిశీలించారు. అంటే ఎలాంటి తోపులాట్లు కూడా జరగకుండా భక్తులకు ముందస్తుగా అనుకున్న ఎన్నైతే టోకన్లు అనుకున్నారో ఆ టోకన్లు కూడా జారీ చేసే విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క రాబోయే వైకుంఠ ఏకాదశిని కూడా విజయవంతం చేసేదానికి కూడా టీటీడీ ఓవైపు చర్యలు చేపడుతుంది. అయితే ఈ యొక్క ఒక్కసారిగా అమాంతంగా ఈ యొక్క రష్ కూడా పెరిగిపోవడంతో కూడా ఈ సంఘటన జరిగినట్లుగా కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే గతంలో శ్రీవారి మెట్టు వద్ద ఈ యొక్క దివ్య దర్శనం టోకన్లను జారీ చేసే పరిస్థితి ఉండేది. అయితే అటువైపు నుంచి ఆటో వాళ్ళ యొక్క ఆగడాల నుంచి భక్తులకు రక్షణ కల్పించడానికి వాళ్ళు జోబీలకు చిల్లులు పెడుతున్న నేపథ్యంలోనే ఆ యొక్క దివ్య దర్శనం టోకన్లు కూడా భూదేవి కాంప్లెక్స్ వద్ద నుంచి జారీ చేయాలని చెప్పి కూడా
టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఆ టికెట్లను కూడా అంటే 5,000 దివ్యదర్శనం టికెట్లను కూడా ఇక్కడ నుంచి జారీ చేస్తున్నారు. అంటే దివ్యదర్శనం టికెట్ కి సర్వదర్శనం టికెట్ కి మధ్య తేడా ఏమిటంటే సర్వదర్శనం టికెట్లకి టైం స్లాట్ ఉంటుంది, దాన్ని ఎస్ఎస్డి టికెట్లు కూడా పిలుస్తారు. అయితే ప్రతిరోజు 15,000 టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ నుంచి తిరుపతిలోని 3 పాయింట్లలో అంటే శ్రీనివాసం, విష్ణునివాసం, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ యొక్క 15,000 టికెట్లను జారీ చేస్తారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క దివ్యదర్శనం టికెట్లు ఉన్నాయో ఆ టికెట్లను కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జారీ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఒకసారిగా అమాంతం పెరిగిన రద్దీ దృష్ట్యా కొంత గందరగోళం పరిస్థితులు నెలకొనడంతో స్వల్ప తోపులాట్లు జరిగిందని చెప్పి కూడా ఎస్పీ సుబ్బరాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా గట్టి చర్యలు చేపడతామని చెప్తున్నారు. మరోవైపు టీటీడీ కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసత్య ప్రచారాలను చూసి భక్తులు ఎలాంటి అపోహలకు పోవద్దని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చెప్పడం కూడా జరిగింది. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.